వీరు 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికంటే ముందు అసలు గత 20-25 రోజుల నుండి మామూలు ఫోన్లు కాదు. నేను ఒకటే విషయం చెప్పా, ఫలానా రాశి, ఫలానా అక్షత్రము, ఫలానా నక్షత్రము, ఫలానా అక్షరము, ఇలా క్షుణ్ణంగా నేను చెప్పినా చాలా మందికి కూడా వారికి అందరికీ ఎట్లా కనెక్ట్ అయ్యాను. అమ్మవారు మిమ్మల్ని, మీ అమ్మవారు రూపకంగా మీరందరూ నా దగ్గరికి వచ్చారు, నేను అమ్మవారి రూపకంగా మీ దగ్గరికి వచ్చాను. నిజంగా, ఎందుకంటే మీరంతే అంత ప్రేమ. నాకు పంచాంగం చెప్పడము, ఆస్ట్రాలజీ ఆ యొక్క చెప్పడం అంటే నాకు ఎంతో ఇష్టం. సో మీరందరూ ఈ 5 నెంబర్లు ఉన్నాయి. 5 నెంబర్లకు సుమారుగా కూడా 100 ఫోన్లు. సో అందరికీ మ్యాక్సిమం రీచ్ అవుతూ రావడం జరుగుతున్నది. కొంత 1 డే 2 డే అటు ఇటుగా. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా చాలా మంది చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకున్నారు. వారికి కావాల్సిన విషయాలన్నీ కూడా పొందుపరుచుకున్నారు. వారి మొబైల్లో కానీ పేపర్లో కానీ. ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు ఎలాంటి రిజల్ట్ లేదు. గురుగారు మీరు చెప్పారు, మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతుంది అని మన వద్దకు రావడము, మన యొక్క ప్రిడిక్షన్ వారు చూడడము, వారు చెప్పించుకోవడాలు. ఎందుకంటే నేను ముందు ఒక 2 క్వశ్చన్స్ నేనే వేస్తా. మీ జీవితంలో ఇది జరిగిందా, ఇది అయ్యిందా, అది అయిన తర్వాతనే నేను జాతకంలోకి నేను ముందుకు వెళ్తాను. కనుక డైరెక్ట్గా నేరుగా ఏం కావాలని నేను అడగను. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు దాన్ని నేను చూసిన తర్వాత, నాకు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాతనే, నా మీద మీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాతనే నేను వారి జాతకంలోకి వెళ్తాను. కనుక మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది విషయాలకై తప్పకుండా నాతో మాట్లాడండి. మీ సమస్య నా సమస్య. సో తప్పకుండా వన్స్ నాతో మాట్లాడండి, మీ జీవితాన్ని మార్చుకోండి. దగ్గరలో ఉన్నారు, ఒకవేళ వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అంతే. వృషభ రాశి ఆగస్టు నెలలో ఒక కీలకమైనటువంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా మనీ రిలేటెడ్, డబ్బు స్ట్రక్ అయిపోయింది అని బాధపడేటువంటి వారికి కొంత ఊరట లభించేటువంటి పరిస్థితులు, ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి కొంతమేర మీరు ఇష్టపడ్డటువంటి వ్యక్తులు దూరం అయ్యారని చెప్పి ఏం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా వారు తిరిగి వచ్చేటువంటి ఛాన్స్ కూడా కనబడుతున్నది. మరి వృషభ రాశి వారికి ప్రమోషన్ రిలేటెడ్ కానీ, వృత్తి రిలేటెడ్ కానీ ఏవైనా ఒక పెద్దగా మార్పులు అయితే ఉన్నవి. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి అన్ని 6లే. మీకు ఏ పని ముందుకు వెళ్ళటం లేదు. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా కూడా అస్సలు ఎట్లా అంటే మొత్తం ఇట్లా కాళ్ళకు లైక్ 2 కాళ్ళు కట్టేసినటువంటి విధంగా అయిపోయింది మీ పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉద్యోగంలో మార్పులు కానీ, పెద్ద మొత్తంలో లాస్ రావడం కానీ, పెద్ద మొత్తంలో లాస్ వచ్చినటువంటి దాఖలాలు కూడా మీకున్నాయి. మామూలు లాస్ కాదు, కోట్లల్లోనే లాస్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఎంతో మంది మాట్లాడుతున్నారు నాతో. భార్యాభర్తలలో గొడవలు, విపరీతమైనటువంటి ఇబ్బందులు. అదేవిధంగా ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు, కొత్తగా ఏమైనా మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా బాగాలేదు.
దయచేసి గ్రాచారం చూసుకొని ముందుకు వెళ్ళండి. వ్యవస్థ అస్సలే బాలేదు. అరే ఈ జీవితం నాదేనా, ఇట్లా అయిపోయింది ఏమిటి అనే విధంగా ఎన్నో కోట్లున్నాయి, కానీ 100 రూపాయలు కూడా లేక ఇబ్బందులు పడినటువంటి దగలాలు ఉన్నాయి పరిస్థితులు. కనుక చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము వృషభ రాశి వారిది. వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చెక్ చేయించుకోవాలి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అని ఒకే ఒక్క డైలాగ్ నేను కొట్టినందుకు కేవలం ఒక 30 రోజులు నన్ను ఇంట్లోనే ఉండే విధంగా అయింది. రోజుకు ఎన్ని ఫోన్లు అంటే ఒక 100 ఫోన్లు, 5 నెంబర్లకు విపరీతమైనటువంటి ఫోన్లు, వాళ్ళందరూ రావడాలు, కలవడాలు. సో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది నమ్మకంగా వచ్చినటువంటి వారందరికీ అద్భుతమైనటువంటి రెమెడీస్ తెలుసుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగంగా సంబంధించింది కానీ ఇంకా ఎక్కడెక్కడి నుంచో. సో ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ జీవితంలో నేను ఎంటర్ కాకముందు చీకటిగా ఉన్నా, నేను ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక వెలుగు మాత్రం ఉంటుంది. ఇది మాత్రం గన్షాట్. కనుక వృషభ రాశి వారికి వారి వారి మనసులో ఉండేటువంటి కోరికలు తప్పకుండా కామెంట్ రూపకంగా తెలియజేయవచ్చును. వృషభ రాశి వారికి మరి ఈ నెలలో కొంత స్థిరత్వము, సహనము, ఆత్మవిశ్వాసము పెరుగుదల, గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగస్తులపై అధికారుల నుండి ప్రశంసలు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. పదోన్నతి లేదా బాధ్యతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి అవకాశం దొరికేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా వ్యాపారులకు ఈ నెల లాభదాయకంగా ఉండబోతుంది. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు, వారి యొక్క పరిచయాల ద్వారా మీకు కొంత ఎదుగుదల ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ప్రతి ఒప్పందాన్ని లిఖితపూర్వకంగా చేసుకోవడం మంచిది. సో ఈ నెల ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే పొదుపు కూడా పెరుగుతుంది. ఇల్లు లేదా విలువైనటువంటి వస్తువులు కొనుగోలు గురించి ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గత కొంత కాలం నుంచి కూడా విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యల, ఇంట్లో ఏమైనా పెంపుడు జంతువులు మరణించడాలా, లేదా మనం నమ్మినటువంటి వ్యక్తులే మనకు వెన్నుపోటు పొడిచేటువంటి దాఖలాలు కావచ్చును. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటే ఈ నెలలో పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే గొంతు, మెడ, జీర్ణక్రియకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం, ఇది కొంచెం మంచిది అనేది విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కూడా కొంత అనుకూలమైనటువంటి సమయమే. విదేశీ విద్య లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రము, అదేవిధంగా ప్రతి శుక్రవారం అమ్మవారికి లోటస్ను సమర్పించడము, తెలుపు రంగు వస్త్రాలను లేదా బియ్యాన్ని దానంగా ఇవ్వడము, అదేవిధంగా ఆవులకు పచ్చి గడ్డి పెట్టడము ఎంతో శుభప్రదంగా గోచరిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఇవి సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి, దశలు, అదేవిధంగా గోచారాల ఆధారంగా కూడా ఫలితాలు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే చెప్తుంటాను, వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఎలాంటి దశ ఉంటుంది. మొన్న ఒకరు వచ్చారు ఉదాహరణకు, వారి ఇద్దరు కవలలు, ట్విన్స్ అంట. వారిద్దరికి ఒకసారి జాతకం ఎట్లా చూస్తారు? ఆ లగ్నం ఎన్ని డిగ్రీస్ లో ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని వారితో మనం మాట్లాడే పరిస్థితి ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. కలవండి అంటే డైరెక్టే కాదు, ఫోన్లో మాట్లాడినా సరిపోతుంది. కాల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే మామూలు డైరెక్ట్ అపాయింట్మెంట్ రోజుకు అసలు నా వల్ల అవ్వటం లేదు. చాలా మంది
ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో రావడము, పాపం వారు తెలుసుకోవడాలు, రోజుకు ఒక 10 నుంచి 15 మందితో మాట్లాడేటువంటి పరిస్థితులలో విపరీతంగా టైము అవుతుంది. కనుక కాల్స్ రూపకంగా అయినా మాట్లాడండి, పర్వాలేదు. ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా మీ జాతకాలను చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. ఇంకా ఏమైనా ముఖ్యమైనటువంటి విషయాలు, వివాహము, సంతానము, ఉద్యోగము, లైక్ బిజినెస్, మీకు పర్సనల్గా లక్కీ నెంబర్ ఏమిటి, లక్కీ డే ఏమిటి, ఇలాంటి విషయాలకై తప్పకుండా కూడా నన్ను సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.